గుడ్ మార్నింగ్ అన్న. ముఖ్యంగా నిన్న ఏదైతే మహా న్యూస్ మీద దాడి జరిగిందో ఒకటి నేను చెప్పదలుచుకున్న కేటీఆర్ గారికి, అదేవిధంగా కేసీఆర్ గారికి, హరీష్ రావుకు, మీరు ఇంకా ప్రభుత్వం ఉందనుకుంటురేమో. మీరు ఇదే విధంగా కొనసాగితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు. కాంగ్రెస్ ఎప్పటి నుంచి ఉందో తెలుసు, మీకు చరిత్ర ఉంది దానికి. మీరు ఏంటంటే ఈ రాజ్యమంతా మాదే అన్నట్టు బిహేవ్ చేస్తా ఉన్నారు. మీడియా అంటేనే ఫోర్త్ పిల్లర్, డెమోక్రసీకి ఫోర్త్ పిల్లర్. ఇది మీరు గమనించవలసిన అవసరం ఉంది. అరే 1.5 years కాలేదు, ఇక మళ్ళా వచ్చేసినాం మేమే అనే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ముఖ్యంగా గమనించాలి. మరి మీడియా కూడా ఎందుకు సైలెంట్ అయిపోయిందో నాకు తెలియట్లేదు. ఈరోజు మీడియాతోని మాకు అవసరం లేదు అనే విధంగా ఓ యూట్యూబ్ ఛానల్, అన్ని ఫేక్ ఛానల్స్ పెట్టుకొని వారికి పేమెంట్స్ అంటే డబ్బులు విచ్చలవిడిగా అయిపోయినాయి. కేటీఆర్ దగ్గర, కేసీఆర్ గారి దగ్గర, అదేవిధంగా హరీష్ రావు దగ్గర. వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తలేదు. యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసుకొని మాకు మీడియాతో అవసరం లేదనే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. పవర్కి వచ్చిన ఫస్ట్ ఇయరే మీరు గతంలోకి వెళ్ళి చూస్తే మరి రాధాకృష్ణ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నాడో తెలియట్లేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫస్ట్ వాళ్ళెంబడి పడ్డాడు. అంటే ప్రభుత్వం రాగానే, స్టేట్ సపరేట్ కాగానే వాళ్ళెంబడి పడ్డాడు. అది గమనించవలసిన అవసరం ఉంది. మరి అదే విధంగా సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించిండ్రు ఏబిఎన్ వాళ్ళు. ఆ రోజు మరి టీవీ9 రవి ప్రకాష్ గారు కూడా ఇలా కొత్త మీడియాను పెట్టుకొని వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఆర్ ఛానల్. నేను ఇంకో విధంగా అనుకోకండి, మీరు గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ రోజు మిమ్మల్ని ఏ విధంగా వేధించిర్రో స్లీప్లెస్ నైట్స్ మీకు ఆ రోజు గడిచినాయి. అవి మర్చిపోయి ఈరోజు సైలెంట్ గా ఉంటే మరి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారని చెప్పి కూడా నేను రవిప్రకాష్ గారిని అడుగుతా ఉన్నాను. రవిప్రకాష్ గారిని ఇంతవరకు నేను ఎప్పుడు కూడా కలవలేదు, మాట్లాడలేదు. కానీ హై రిగార్డ్ ఉంది, అది మీరు గమనించాల. టీవీ9 ఆ రోజు మీడియా వాళ్ళు ప్రొటెస్ట్ చేసినప్పుడు మరి ఇక్కడ మీడియా సోదరులు అందరు ఉన్నారు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు 10 అడుగులు పాతాళానికి తొక్కేస్తా మిమ్మల్ని అని చెప్పిండు. వాస్తవమా కాదా? మర్చిపోయినా? ఇది గుర్తుందా? ఏమన్నా ఇవన్నీ మర్చిపోయినరు. మరి తీన్మార్ మల్లన్న, రఘు, అరే మీరు ఒకటే పని పెట్టుకుంటారు, బీఆర్ఎస్ ను బొందబెట్టే వరకు వెంబడబడతారు అనుకున్నా. మీరు కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఆయన నిద్ర లేకుండే మీకు రఘును మధ్యరాత్రి వచ్చి లిఫ్ట్ చేసుకపోయినరు. మరి రఘన్ ఏం చేస్తుండో ఇలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుండు వాళ్ళని వీళ్ళని. అరే ఫస్ట్ బీఆర్ఎస్ ను టార్గెట్ చేయన్నా, నువ్వు బీఆర్ఎస్ ను పక్కకు పెట్టి వేరే వాళ్ళని ఎందుకు పడుతున్నావు? ఫస్ట్ వాళ్ళని క్లోజ్ చేస్తే ఇవాళ డెమోక్రసీలో ఉన్నందుకు కారణం. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే శివధర్ రెడ్డి గారిని మరోసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారిని మరోసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. టోటల్ డేటా, మనకున్న సమస్యలు చాలా ఉన్నాయి, మీకు ఎన్నో పనులున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారికి. అయినప్పటికీ కూడా చెప్తా ఉన్నా, ఫస్ట్ డేటా తెప్పించుకోండి. అరే గతంలో ఇల్లీగల్ పనులు చేసి ప్రభుత్వానికి సహకరించిన వాళ్ళను మళ్ళీ మంచి పదవులలో పెట్టిండ్రు. ఉదాహరణకు నేనే, నా దగ్గర పోలీస్ వెహికల్స్ లో డబ్బులు పంచింది. ఇంత గతంలో ఎప్పుడన్నా ఉండేనా? గతంలో ఎక్కువ ఏంది, మంత్రి ఉంటే ఫోన్ చేసి హెచ్పీకో డీజీపీకో అది మన వెహికల్ అన్నా ఇడిచిపెట్టని ఆఫ్ ద రికార్డ్ చెప్పేవాళ్ళు. ఇవాళ అట్లానా? పోలీస్ వెహికల్స్ నే డబ్బులు సరఫరా చేసిండ్రు. మెదక్ గాని చుట్టుపక్కల, అంటే నా గురించి చెప్తున్నా, మెదక్ మల్కాజ్గిరి గురించి పోలీస్ కమిషనర్లు, డీసీపీలు సపోర్ట్ చేసిరు. వాళ్ళకి తీసుకుపోయి మళ్ళా మంచి మంచి పదవులు.
అంటే మీరు కావాలని చేసినంటలే డేటా తీసుకోండి. డేటా తీసుకొని గతంలో లూప్ లైన్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. మళ్ళీ వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు పదవులు. మళ్ళీ వాళ్ళే మీరు ఏ విధంగా వాళ్ళని ట్రస్ట్ చేస్తున్నారో మరి శివధర్ రెడ్డి గారు ఆ రోజు మీకు ఏ విధంగా మీకు గోసబోసుకున్నారో కేసీఆర్ మీరు మర్చిపోయినరు. ఒక్కసారి మళ్ళీ రివ్యూ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చెప్తా, నా స్నేహితులకు కూడా పవర్కి వచ్చినప్పుడు బెల్లం చుట్టూ ఈగలన్నీ ఉంటాయి. మీరు ఫస్ట్ మీరు బ్యాడ్ టైంలో మీతో ఎవరున్నారో అది మీరు తీసుకోండి. డేటా తీసుకొని కొంతమంది ఏంటంటే పవర్లో ఉన్నాడు నన్ను ఈరోజు పట్టించుకుంటాడో పట్టించుకోవడానికి రావడం బంద్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మళ్ళీ పిలుచుకోమని చెప్తా. మరి నేను ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నా మినిమం రెస్పాన్సిబిలిటీ గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆనాడు ఈ 4 పిల్లర్స్ అన్న కదా, దాంట్లో ఒకటి జ్యుడిషియరీ వస్తుంది డెమోక్రసీకి, అదేవిధంగా అఫీషియల్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, అధికారులు, వాళ్ళ అధికారులను కూడా అన్ని ఇల్లీగల్ పనులు చేయించారు వాళ్ళతోని. దానికి ఎవరోగా సాక్ష్యం నేనే. ఫోన్ ట్యాపింగ్ చేసి ఆనాడు సీఎంఓ నుంచి జనరల్ ఎలక్షన్స్ ముందు నాకు కాల్ రావడం జరిగింది. అరే మైనంపల్లి అన్న, ఎందుకే నువ్వు పార్టీ మారుతున్నావు? మారకన్నా ప్రభుత్వం టిఆర్ఎస్ఏ వస్తుంది, బీఆర్ఎస్ఏ వస్తుంది, మాకన్నీ టోటల్ సమాచారం ఉంది. మీ ఇంట్లో తప్ప ప్రతి ఒక్కరు కూడా, నీ ఫ్రెండ్స్ కానీ, నీ చుట్టాలు కానీ, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ నీ బావమరుదులు కూడా, వాళ్ళందరూ కూడా నిన్ను అపోజ్ చేస్తా ఉన్నారు. అంటే ఎట్లా తెలుసు వీళ్ళకు? ఫోన్ ట్యాపింగ్ ద్వారా నా టోటల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండే. కానీ ఒకటి గమనించాలి, ఆయన ప్రభుత్వం వస్తుంది అనుకోలే కాంగ్రెస్. నేను కసితో బయటికి వచ్చిన అదే కసి ఈ రోజు కూడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఏ విధంగా వాళ్ళు డబ్బులున్న వాళ్లకు ఒక విధంగా పార్టీకి సిన్సియర్ గా పనిచేసిన వాళ్ళని పక్కకు పడేసిండ్రు. గతంలో ఎంతో మందిని తెలంగాణ మేం సాధించినమంటారు 1200 కుటుంబాలు ఇలా వాళ్ళ ఉసూరు దాక్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాట్లాడుతుంటే నీకేం పని రాబాయి? హీరోయిన్లతో నీకేం పని? అంటే నువ్వేం తెలుసుకున్నావు మెసేజ్? ఇదేంది రాజుల కాలమా? నువ్వు రా అంటే రా, వస్తందుకు, పోమ్మంటే పోతందుకు. అంటే వాళ్ళ ఇప్పుడు మన లైఫ్ మనకు అంటే లేదా? స్వేచ్ఛ లేదా? ఫ్రీడమ్ లేదా? ఏం మెసేజ్ చేయదలుచుకున్నాం? నేను ఒకటే చెప్తున్నా, మళ్ళోసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా శివధర్ రెడ్డి గారిని మరొకసారి రివ్యూ చేసి, ఎవరైతే గతంలో వాళ్ళు చెప్పిన పనులు ఇల్లీగల్గా ఎంతో మందిని అరెస్ట్ చేసినో మళ్ళీ వాళ్ళకి మంచి పోస్టింగ్స్ ఉన్నాయి, దయచేసి వాళ్ళని విత్డ్రా చేయాలి. ఒక్కొక్కరు ఎంజాయ్ చేసినారు అప్పుడు 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, మళ్ళీ వాళ్ళకే పదవులు, మళ్ళీ వాళ్ళకే పోస్టింగ్స్. అంటే మీకు కావాలని ఉండకుండొచ్చు, కానీ మీరు చెయ్యాలా? చేయకపోతే ఎట్లా? ఎవరు నమ్మరు మనం. ఇలా కాంగ్రెస్ అనేది మంచి మెసేజ్ ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడు అవుతుండే? పివి నరసింహారావు గారు ఎందుకు అవుతుండే? అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ఎందుకు అవుతుండే? సోనియా గాంధీ గారు అవుతుండే. వాళ్ళు సాక్రిఫైస్ ఫ్యామిలీ. అరే అది ఎందుకు గ్రహిస్తలేరు ప్రజలు? ప్రజలు కూడా గ్రహించాలా? వీళ్ళు 10 ఏళ్లలో మొత్తం దోషేసిండ్రు. వాళ్ళ ప్రీవియస్ ఏముండే, వాళ్ళ ఆస్తులు ఏముండే తీసుకోండి మీరు. ప్రజలకు తెలియదా? సిద్దిపేట వాళ్ళకి తెలియదా? లేకపోతే సిరిసిల్ల వాళ్ళకి తెలియదా? గజ్వేల్ వాళ్ళకి తెలియదా? ఎక్కడ పోతుంది సిస్టమ్? ఇలా మళ్ళీ కోవట్లను పెట్టుకొని నడిపిస్తున్నారు. కోవట్లకు కూడా చెప్తున్నా, కాంగ్రెస్ లో కోవట్లు ఉంటే ప్రూవ్ అయిన రోజు బట్టలిప్పి కొడతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఎంత మంచోన్నో అంత గలీజ్ గాని. ఐఎమ్ ఆల్మోస్ట్ 60 years. నేను ఇంకా బతుకుతా 5 ఏళ్ళు బతుకుతానో 10 ఏళ్ళు బతుకుతానో, లెట్ ఇట్ బి ఎనీథింగ్. నాకు పాలిటిక్స్ అనేది కాదు, కానీ ఇటువంటి వాళ్ళని చక్కగా చేయాలి. సిస్టమ్ను మారవాలి. సిస్టంలో మార్పు రానంత రోజులు ఇప్పుడు ఎంతో మంది కష్టపడ్డారు. కార్యకర్తలుగానే ఉండిపోతున్నారు. నేను ఎప్పుడు కూడా చెప్తా, మనకు వాళ్ళే బేస్. పార్టీని కాపాడుకుంటే పార్టీ మనని కాపాడుతుంది, మనం పార్టీని కాపాడాలి. ఎక్కడ కాపాడుతున్నారు? కొంతమంది మొత్తం డ్యామేజ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ డబ్బులకు అమ్ముడు పోయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చి మేము వాళ్ళని లాక్ చేద్దామంటే మమ్మల్ని లాక్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అంటే ఇది ఎంతవరకు రైట్?
నేను వాళ్ళని లాక్ చేసి స్టేట్ లో ఎక్కడ తిరగకుండా చేద్దామంటే మైనంపల్లిని లాక్ చేయాలని చూస్తున్నారు. మైనంపల్లిని లాక్ చేస్తుడు ఏమైనా అయ్యేతరం కాదు. దేనికైనా సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ కు రెస్పెక్ట్ ఇస్తా. అది బిహాండ్ లిమిట్స్, ప్రతి దానికి హీల్డ్ పాయింట్ ఉంటుంది. ఆ హీల్డ్ పాయింట్ దాటితే కిస్కా బాప్ కోనై సుంతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను రాజకీయ లబ్ధి కోసం దేనికి సరెండర్ గాను. నేను ఆ రోజు కూడా కషితో వచ్చిన ఇల్లు సఫర్ అయిదాం, ఎన్నిసార్లైనా లోపలికి పోతా, ఎన్నిసార్లైనా బయటకు వస్తా, తప్పకుండా ఈ పార్టీని ఖతం చేసేదాకా ఇడుబా అనుకున్నా. కానీ దేవుడు నా సైడ్ ఉన్నాడు. నేను ఆయల టిఆర్ఎస్ లా బిఫోర్ ఎలక్షన్స్ పోయినా గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ వచ్చింది, దేవుడు సహకరించిండు, 100% గవర్నమెంట్ వచ్చింది. ఈ క్రెడిబిలిటీ అందరికి వస్తుంది. ఆ రోజు బిఫోర్ ఎలక్షన్స్ ఎవరైతే పార్టీ మారినరో మంచి పిల్లర్స్ ఇప్పుడు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి గారు, జూపల్లి గారు, వీళ్ళందరూ డెఫినెట్లీ, రాజగోపాల్ రెడ్డి గారు, మంచి ఫిగర్స్ ఉన్నారు. కాంగ్రెస్ లో పటిష్టమైన క్యాడర్ ఉంది, చాలా చక్కటి క్యాడర్ ఉంది. ఈ క్యాడర్ ను పాడు చేయొద్దని కొందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది చేస్తే రేపు వాళ్ళు వచ్చిర్రంటే మీరు అనుకుంటారు మళ్ళీ మాకు మంచిగా ఉంటుందని. ఉండదు, తొక్కి పడేస్తారు. గేట్ లోపలికే పోరాయాల. ఇలా గేట్ లోపల బోనాలు కూడా మళ్ళీ ఏదో కొంతమంది ఏమో మా కులం పార్టీ అనుకుంటారు. కులం గిలం ఏముండదు, కులమోడు కులం అనేది ఒక్కుతాడు. ఇది గ్రహించాలా. మనం అందరం కలిసిమెలిసిగా కులాలు లేకుండా మతాలు లేకుండా ఉన్నప్పుడే సిస్టంలో మార్పు వస్తుంది. ఆయన కులాల వాడిగా విడగొట్టిండు, మతాల వారిగా విడగొట్టిండు, రాష్ట్రాల వారిగా విడగొట్టిండు. ఇక్కడన్నా పులిస్ స్టాప్ వేయాలి బీరాస్కి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలాంటి వాళ్ళను ఎంటర్టైన్ చేయొద్దని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా నేను మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. తెచ్చుకుంది కూడా మర్చిపోయింది. మీరు ఇంత తొందరగా మర్చిపోతే ఎట్లా అన్నా? ఇట్లా మర్చిపోతే ఇవాళ నిన్న వంశీని చేసిండ్రు, రేపు మళ్ళీ ఇంకొకరిని చేస్తారు. మేము అనుకుంటే నమస్తే తెలంగాణ, అదేవిధంగా టీ న్యూస్ నడుస్తుందా? ఛాలెంజ్ విసిరండి, నేను ప్రూవ్ చేయగలుగుతా. 24 hours లో బంద్ చేయగలుగుతాం, మాకు ఆ సత్తా ఉంది. కానీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా డెమోక్రసీని గుర్తు చేస్తుంది. ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా స్టిల్ ఆన్ టుడే రాహుల్ గాంధీ గారు ఎకానమీ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తాడు. మీరు 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు? సొంత ఫ్లైట్లు కొనుక్కున్నారు. అరే ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నా, మీరేమనుకుంటున్నారు అంటే మళ్ళీ వచ్చేస్తారని. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ లో డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది, దాన్ని అన్డ్యూ అడ్వాంటేజ్ మీరు తీసుకుంటున్నారు. దట్స్ నాట్ రైట్. మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే మీ బొంద మీరు దోవుకుంటున్నట్టే. అదే వేరే వాళ్ళు ఉంటే ఇవాళ భయప్రాంతులై పారిపోతుండే. మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇష్టారాజ్యంగా మాట్లాడుతుండ్రు. మరి అదే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అదే విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే శివధర్ రెడ్డి గారిని ఆ రోజు కేసీఆర్ గారు తీసి పక్కన పెట్టినప్పుడు వారికి కూడా స్లీప్లెస్ నైట్స్. మరి ఈరోజు శివధర్ రెడ్డి గారు కూడా మర్చిపోతున్నారు, ఈజీగా తీసుకుంటున్నారు. ఇట్లా ఈజీగా తీసుకుంటే వీళ్ళు మనని ఈజీగా తీసుకుంటారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా. మొన్న పోస్టింగ్లు చూస్తే కూడా ఎంజాయ్ చేసిన వాళ్ళకే మంచి మంచి పోస్టింగ్లు, వాళ్ళకే సిటీ. మిగతా వాళ్ళని తీసుకుపోయి ఖమ్మంలో ఆదిలాబాద్ లో కొట్టిండ్రు. ఇది మన పార్టీకి మంచిది కాదు. అంటే మీరు కావాలని చేయట్లేదు, కానీ డేటా తెప్పించుకోండి, ఒక్క రోజు స్పెండ్ చేయండి టైం. శివధర్ రెడ్డి గారిని పక్కకు కూర్చునబెట్టుకొని అందరి డేటా తీసుకొని న్యాయం చేస్తే మనకు బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అమ్మవారిని బిలీవ్ చేస్తాడు. నేను కూడా అమ్మవారిని భక్తుని కాబట్టి చెప్తా ఉన్నా. ఇవాళ మహా న్యూస్ కూడా కాంగ్రెస్ పార్టీకి అవుట్ రైట్ సపోర్ట్ చేస్తుంది. నేను చాలాసార్లు చూసిన ఎలక్షన్స్ లో కూడా బాగా సపోర్ట్ చేశారు వంశీ గారు. మరి వారిని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే మనల్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారని చెప్పి కూడా అడుగుతా ఉన్నా. ఈ రోజు నిన్న ఎవరెవరు దాడి చేసిండ్రో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అరే ఎగ్జాంపుల్ పక్క రాష్ట్రాన్ని తీసుకుందాం, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వాళ్ళు బయటకెళ్లే పరిస్థితి లేదు, పారిపోయినరు. ఇక్కడ పారిపోకుండా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఎంతవరకు ఇది రైట్? నిన్న ఎవరైతే దాడి చేసిండ్రో సివి ఆనంద్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నిన్న నేను కాల్ కూడా చేశాను సివి ఆనంద్ గారికి. దిస్ మ్యాటర్ ఈస్ వెరీ సీరియస్.
యూ హ్యావ్ టు టేక్ ఇనిషియేటివ్ అంటే తప్పకుండా ఇనిషియేటివ్ తీసుకుంటానన్నాడు. వాళ్ళందరి కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయాలి. రేపు ఫ్యూచర్ లో ఏ మీడియా పైన దాడి చేయాలన్నా బయటకెళ్లే పరిస్థితి ఉండొద్దు. వీళ్ళు ఆ రోజు వాడుకున్నారు అందరినీ, మళ్ళీ ప్రోగ్రాం పెట్టిరు మీకు అభిస్తాం ఇప్పిస్తామని. అంటే మాకు చేతగాకనా, మా క్యాడర్ లేకనా, నీళ్లు దాయిపిస్తాం నిద్రలు పోనీయం. కేసీఆర్కి చెప్తున్నా, కేటీఆర్కి చెప్తున్నా, హరీష్ రావుకి చెప్తున్నా, మీకు కూడా స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. నిన్న ఏదైతే జరిగిందో దాన్ని పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. ఇది చాలా సీరియస్గా ఉంటది. మీరు దోసుకున్నంత దోసుకున్నారు. ఇవాళ ఏదో మేము ఘనకార్యం పడగొట్టామంటున్నారు. ఇలా డెమోక్రటిక్ వేలో పోతుంది కాంగ్రెస్ పార్టీ, అది గమనించండి. ఇవాళ ఇంతమంది మాట్లాడుతున్నారు, మీరు ఈ విధంగా రెచ్చిపోతున్నారు, అవులగాడు అంటున్నారు సీఎం గారిని, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇలా మీరు ఇంత మంచిగా తిరుగుతుండ్రంటే మాది క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ మరొకసారి మీకు నేను హెచ్చరిస్తా ఉన్నా, ఇంకొకసారి అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఇనే పరిస్థితి ఉండదు. మా క్యాడర్ ఇళ్లలో గుసాయించి కొడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది అందరికి కూడా ఎవరైతే పోయినరో ఆ దాడికి నేను కొంతమందిని ఐడెంటిఫై చేస్తా. నా దగ్గర మొత్తం డేటా ఉంది బిడ్డ. మీరు ఇళ్లలో నిద్రపోరు, ఇదే విధంగా ప్రవర్తిస్తే ఇవాళ దీనికి కౌంటర్ ఇన్రా బిడ్డ, మీ సంగతి చూపిస్తా. రేపు మీ ఇంటికాడికి రాకపోతే నా పేరు మైనంపల్లి హనుమంతరావు కాదు. నేను లీగల్ గా పోలీసుని యాక్షన్ తీసుకోమంటున్నాను, నేమి చేయమంటలే. నేను తప్పు చేసినప్పుడు నేనే ఒప్పుకుంటా, కానీ చెప్పి తప్పు చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చెప్పన్నా, అది మీ అందరికి తెలుసన్నా. ఇవాళ ఒకటి ఏంటంటే సిస్టము, ఇప్పుడు ప్రభాకర్ గౌడే ఉన్నాడు, ఏలెత్తి చూపిస్తాడు, అరే ఈమె జీవితం పాడు చేసిండు, ఈమెకు నష్టం జరిగింది అంటే, నష్టం చేసినోడు మంచిగానే ఉన్నాడు, ఏలు చూపిస్తే వాడు తప్పు. ఓ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని 100% ట్యాపింగ్ చేసిండు. నేనే దానికి ఎవిడెన్స్. టోటల్ ఒకరోజు ఒకరిని పార్టీలో తీసుకోవాలని అడిగిన, వాళ్ళు ఇంపార్టెంట్ చాలా అని. నేను అంటే మంచిగున్నప్పుడు కూడా వాళ్ళకి అలవాటు అది. అంటే ఇది ఓన్లీ ఎలక్షన్స్ ముందు మైనంపల్లి వెళ్ళిపోతాడని చేయడం కాదు. అది వెళ్ళిపోవడం అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కు వాళ్ళ ముందు జాగ్రత్తలు. కానీ ఓ కుటుంబాల యొక్క ఫ్యామిలీ ప్రైవేట్ టాక్స్ కూడా వినడం ఎంతవరకు రైట్? ఇది దీనికి కొంతమంది ప్రూవ్ అయిందా అంటే, ప్రూవ్ ఎందుకైతే అది ప్రూవ్ అయ్యే వరకు 10 ఏళ్ళు అవుతుంది. అంటే మన చేతిలో గాజులు పెట్టుకొని కూర్చోవాలన్నా? ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఒక సిస్టమ్ ఏముందంటే, వీళ్ళిద్దరు పొరపాటు చేస్తుంటే వాళ్ళకి సిగ్గుండదు, మనం ఏలు పెట్టి చూపిస్తే వాళ్ళకి బాధ. ఓ మళ్ళీ ఇట్లా అన్నారు, హ్యూమన్ రైట్స్ అంటారు, ఇది అంటారు. నేను అనేది ఏంటంటే, డెమోక్రసీలో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎవ్రీబడి గాట్ రైట్ టు టాక్. చెప్పడానికి తప్పకుండా ఉంటుంది. దాని ఎక్స్ప్లెనేషన్ అడుగు, దే ప్రూవ్ ఇట్. అంతేగాని ప్రతిదానికి ఇది 100% చేసిండ్రు చేయండి ఎందుకంటారండి? చేయండి వస్తా అలిగేషన్స్ ఏదైనా ఉంటేనే కదా దాన్ని వస్తుంది. కొంచెం ఉంటే దాన్ని ఎక్కువ, అరే 1% ఉంటే 10% అవుతుండొచ్చు, 10% 100% అవుతుండొచ్చు. 100% అంటే ఇవాళ రేపు ఎట్లుంది సిస్టమ్ అంటే, దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. ఎన్ని జరుగుతలేవు వెనకాల? చాలా జరుగుతున్నాయి. అవన్నీ ఎవరు చూస్తుండ్రు? ఒకటి ఏంటంటే, డెమోక్రసీలు ఉన్నాం కాబట్టి ఫోన్ ట్యాపింగ్ ఇస్ టోటల్లీ ఇల్లీగల్. దట్స్ నాట్ రైట్. ప్రైవేట్ లైఫ్ లో ఇలా చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇట్లా వస్తారు, నేను ఏదో మాట్లాడుతుంటే రికార్డ్ చేస్తారు. మంచి బ్యాడ్ హ్యాబిట్ అది. అది నేను చేసే వాళ్ళకి కూడా చెప్తున్నా, అది మంచిది కాదు. రేపు ఫ్యూచర్ లో ఇట్స్ గోయింగ్ టు డ్యామేజ్. అది రేపు నీ బొంద నిన్నే దవ్వుతుంది. నీ బొంద నువ్వు దవ్వుకున్నట్టు. అది మంచి పద్ధతి కాదు. ఎవరిదైనా మాట్లాడినప్పుడు వినాలి, అంతేగాని రికార్డ్ చేయడము, ఇక్కడ నుంచి అక్కడ తీసుకుపోయి చెప్పడము, ఇదంతా మంచి సిస్టమ్ కాదని చెప్పి కూడా నేను అందరికీ, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రికార్డింగ్ చేసిన వాళ్ళని కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. పోతా, నేను వెళ్తా. ఇంకా మా వాళ్ళు పోయినరు, మా క్యాడర్ పోయినరు, మా కార్యకర్తలు పోయినరు కొంతమంది. అంటే నా ఇంపార్టెంట్ ఏమంటారు అంటే, చాలా వరకు ఏంటంటే డేటా మొత్తం కాలబెట్టేసిరు వాళ్ళు. మా వైఫ్ చేసిరు ట్యాపింగ్, నా గన్మెన్లను చేసిరు ట్యాపింగ్. నా గన్మెన్లను తీసుకుపోయి, ఒకటి నేను ఇది కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా గన్మెన్లను తీసుకుపోయి బిఫోర్ ఎలక్షన్స్ తీసుకుపోయి జైల్ డ్యూటీ అంటే పనిష్మెంట్ డ్యూటీ వేసిండ్రు. నేను శివధర్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పిన, కానీ ఇంతవరకు వాళ్ళు అట్నే ఉన్నారు. ఇవన్నీ కూడా కన్సిడర్ చేయవలసిన అవసరం ఉంది. గతంలో ఎంతో మంది సిఐలు, ఏసీపీలు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులను కూడా తీసుకుపోయి ఎక్కడెక్కడ కొట్టిరు. కొంతమంది మల్టీ జోన్ లో కొట్టిరు, నాయంబడి ఉన్నారని. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లా చాలా మంది బలైనరు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏది అంటే ఫోన్ ట్యాపింగ్ లో బలైందంటే, టోటల్ డేటా ప్రతి ఒక్కరిని బ్లాక్ మెయిల్. ఇప్పుడు ఒకటి
ఇప్పుడు ఒకటేమో అఫీషియల్స్ 4 పిల్లర్స్ అని చెప్పిన, ఒకటి మీడియా, ఇంకో జ్యుడిషియరీ అంటే జడ్జిల ఫ్యామిలీస్ ను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని కంట్రోల్ తీసుకున్నారు. గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి జడ్జిలు. ఎంతమందిని కంట్రోల్ చేసిన వాళ్ళు, ఎంతమందిని లొంగ తీసుకున్నారు. ఇలాంటి చాలా ఉన్నాయి. నేను బహిరంగంగా మాట్లాడుతున్నా అంటే ఇట్స్ అ ఫ్యాక్ట్. ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్.